థ్యాంక్ యూ. డామిట్ కథ అడ్డం తిరిగింది. బెడిసి కొట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ప్లాన్. పాత దూతను తప్పిద్దామని ఇరుక్కున్న వైనం. ఆధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు. ఉత్తరాంధ్ర నుంచి వేరే ఇన్ఛార్జి కోసం ఎత్తుగడ. మధ్యలో దూరి చక్రం తిప్పిన మరో కీలక నేత. ఎత్తుల్ని పసిగట్టి ఆశల్ని తుంచేసిన అధిష్టానం. కొత్త దూతని పంపి షాక్ ఇచ్చిన నాయకత్వం. ఇన్ని జరిగినాయట. డిసెంబర్ నాటికి సీఎం మారుపట. మీనాక్షికి రాహుల్ ఇచ్చిన టాస్క్ ఇదే. కేబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక. అధిష్టానం సంకేతాలతోనే తన కుర్చీపై మంత్రులు కన్నేశారని రేవంత్ వ్యాఖ్యలు. 4 మంత్రులు వసూలు దందా. సీఎం మంత్రులపై ఏలేటి వ్యాఖ్యలు. సో ఏంది, డిసెంబర్ నాటికి సీఎం మార్పు చేయాలి. మరి ఎవరిని కూర్చోబెడతారో తెలియదు. అసలు సీఎం మార్పా లేకపోతే యాక్చువల్గా ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న డౌట్ కూడా ఆ పార్టీ నేతల్లోనే మాట్లాడుకుంటున్నాం. ఆయన బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఏదో గుసగుసలు కూడా కాదు, ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఉంటదా, ఏం జరగబోతుంది అనే విషయం. ఒకవైపు ఏమో 10 మంది ఎమ్మెల్యేలే మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసము ప్రయత్నిస్తున్నట. ఏంటంటే వాళ్ళకు కూడా రెంట్కి చెడ్డ రేవడిలాగా అయింది. ముందుకోలేరు వెనక్కి రాలేరు, ముందుకోలేరు వెనక్కి రాలేరు. ఇక 20 మంది పనితీరు రాలేదని ఈయన ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తెప్పించుకోవడం, 12 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి మీద గుస్సా ఉండడం, ఇదంతా చూస్తుంటే నిజంగానే ఏదో జరగబోతుందని మేము చెప్తా వచ్చినాం. మనం ఈ వార్త ఇంకా ఆజ్యం పోస్తుంది. ఎందుకంటే మీనాక్షికి రాహుల్ ఇచ్చిన టాస్క్ ఇదేనట. కాకపోతే తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందా లేక అసలు పోతే ప్రభుత్వమే మార్పు ఉంటుందా అనేది మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ సీఎం మార్పు వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. ప్రజలకు కావలసుకొని రేపు తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలాటలేట. కింద వార్త ఒకటి ఉంది కదా, కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాటలాగా తెలంగాణలో కూడా మళ్ళీ కుర్చీలాట ఉండబోతుందా. దాదాపుగా ఒక 5 నుంచి 7 మంది వరకు నేను సీఎం కావాలి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వరుసలో ఉంది బట్టి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు. సో ఇట్లా ఒక 5 అయితే బాగా కనిపిస్తున్నాయి. 5లో తీసేసిన 4 అయితే ఉన్నారు సేమ్ కుర్చీలాట కోసం. అక్కడ కర్ణాటకలో 2 ఎందుకంటే తిన తర్వాత ఉన్నది ఎవరు అన్నట్టు ఇంకా తెలిసిన విషయమే కదా. కానీ కర్ణాటకలో లాగా కాకుండా ఇక్కడ కొంచెము ఎక్కువనే డిమాండ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో ఈ ఒకటి చూద్దాం ఏందో ఏం జరుగుతుంది అనేది. ఎంతసేపు ఉన్నా వాళ్ళని మారుద్దామా వీళ్ళని మారుద్దామా ఇదే జరుగుతుంది తప్ప. మిషన్ సీఎం చేంజ్. డిసెంబర్ నాటికి సీఎం మార్పు. మీనాక్షికి రాహుల్ అప్పగించిన టాస్క్ ఇదే. కేబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక ఉంటుంది. అధిష్టానం సంకేతాలతోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అడ్డగోలుగా 4 మంత్రులు వసూలు దందా. సీఎం మంత్రులపై ఏలేటి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అధిష్టానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఎందుకు నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం ఏలేటి మీడియాతో చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యురాలు మీనాక్షికి తెలంగాణ ఇన్ఛార్జిగా నియమిస్తూ అప్పగించిన టాస్క్ కూడా ఇదేనని చెప్పారు. డిసెంబర్ నాటికి మిషన్ సీఎం చేంజ్ టాస్క్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజుని పనిచేస్తున్నారని చెప్పారు. తన కుర్చీని లాగేసేందుకు మంత్రులే ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కుర్చీపై కన్నేశారని చెప్పారు. సర్కార్ కేబినెట్ పూర్తిగా గాడి తప్పాయని విమర్శించారు. ఎవరి రాజ్యం వారిదే అన్నట్టుగా సీఎం మంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలిపారు. ఒక్క మంత్రి తనను లెక్క చేయట్లేదని సీఎం రేవంత్ గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ వద్ద గోడు వెళ్లబూసుకున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. యూబీపీ ట్యాక్సులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే అధిష్టానం పెద్దలకు కప్పం కట్టేవారని, ఇప్పుడు సీఎం పదవి పేటలో ఉన్న మంత్రులు కూడా కప్పం కడుతున్నారని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో దేశంలో మునుపెన్నడూ జరగని కుంభకోణాలతో అక్రమంగా సంపాదిస్తూ ఢిల్లీకి అత్యధిక కప్పం మంత్రి పొంగులేటి కడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఆర్యూబీ ట్యాక్సులు ఉండగా కొత్తగా పీ ట్యాక్స్ జత కలిసిందని చెప్పారు. బీ ట్యాక్స్ 15%, పీ ట్యాక్స్ 50% నడుస్తుందని ఆరోపించారు. ఎవరికి వారు సీఎంకు రావాల్సిన ట్యాక్స్ కు గండి పెడుతుంటే రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లి ఎంత కప్పం కట్టాలో చెప్పండి, కట్టేస్తానని అధిష్టానం పెద్దలతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇది మామూలు ప్రభుత్వం కాదని ట్యాక్సుల సర్కార్ అనే ఎద్దేవా చేశారు. మాకో పదవి కావాలి, నేను ఒక్కడిని చాలు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పొన్నం ఇక్కడికి వచ్చిందా. ఎందుకు ఇక ఉప ముఖ్యమంత్రికి నేరుగా ముఖ్యమంత్రి అడిగితే సరిపోతుంది కదా. సో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుపడుతున్నారని ఏలేటి మహేశ్వర్ తెలిపారు. ఎస్సీలు కూడా మరో మంత్రి పదవి కావాలని అడిగితే బట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను ఒక్కడనే పదవిలో ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. మరొకరు పదవిలో ఉంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం సీట్ను టార్గెట్ పెట్టుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎందుకు కమిటీ వేయడం లేదని ప్రశ్నించారు. గతంలో సీఎం ఎక్కడ ఉంటే పొంగులేటి అక్కడే ఉండరని, ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదని చెప్పారు. అందుకే మంత్రి శ్రీధర్ బాబును రేవంత్ వెంట పెట్టుకుని తిరుగుతున్నారని తెలిపారు. ఇది
మిషన్ సీఎం చేంజ్. అయితే ఈ వార్తలకు ఎక్కడ ప్రాధాన్యత చేకూరింది అని అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నాడు ఎందుకనేసి నేరుగా నేనే చెప్తే పోలేదు అనేసి వనపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే సంవత్సరం కాక ముందుకే నన్ను దింపేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు, పాలమూరు బిడ్డపై పగ ఎందుకు అన్నారు. ఈ మాట నిన్న ఢిల్లీకి పోయింది కాకుండా ముందు ఢిల్లీకి వచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి మధ్యలో మాట్లాడిన మాటలు. సిబిఐ ఈడీ చేతిలో ఉన్నాయి కదా, ఎన్ని రోజులు టార్చర్ చేస్తారు, చావు ఒక్కసారే, ఇంకా భయపడమనే నేపథ్యంలో మాట్లాడంటే ఇందులో మాట్లాడిన మాట మరి మోదీని కలవడానికి వెళ్ళిండు కదా, మోదీ చెప్పిండా లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిండు? ఎందుకంటే రాహుల్ గాంధీ అసలు కలిసిండా లేదా అన్న విషయమే ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే తెలంగాణకు ఏఐసిసి ఇన్ఛార్జిగా వేసారో అప్పటి నుంచి కూడా టోటల్గా రూపురేఖలు మారినాయి. ఇక దీపాదాస్ మున్షి గురించి అయితే రకరకాల మాటలు వస్తున్నాయి, అందులో వాస్తవం ఎంతో కాదో తెలియదు. కానీ ఆమెకి డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళైతే ఈరోజు లబోదీపం అంటున్నారు. కానీ ఇప్పుడు ఆమెను కాకాబడదామంటే మరి వీలు కాదు అంటున్నారు. తినెంత నిక్కచ్చిగా ఉంటుందన్న విషయాన్ని అయితే మరి ప్రస్తుతానికైతే చెప్పొచ్చు, నిక్కచ్చిగా ఉంటుంది. ఎందుకంటే నా బ్యాగులు ఎవరు మోయొద్దు, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు దెబ్బ తీసుకోవద్దు అనే దాని మీద, ఆ బ్యాగ్ అనే దాని మీద ఎన్ని సెటైర్లు వచ్చినాయో కూడా చూసినాం. ఈ నేపథ్యంలో ఈ వార్తలు బలంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందా లేకపోతే ఏకంగా ప్రభుత్వం మార్పిడి ఉంటుందా కూడా తెలుస్తలేదు. అంటే జరుగుతున్నది అంటే డిసెంబర్ నాటికి అంటున్నారు, ఎందుకంటే ఏప్రిల్ మేలోనే ఏదో జరగవచ్చు అనే మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి ఈ మాటలను బలపరుస్తూ ఆజ్యం పోయడానికి అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా దాన్ని మనం పరిశీలనలోకి తీసుకోవచ్చు. ఇది ఈరోజున్న ఒక టాప్ 5 న్యూస్ గురించి చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ, ఇదొక్కటి పార్టీకి సంబంధించింది కానీ ఇది కూడా రాష్ట్రానికి సంబంధించిన మాట. కానీ మిగతా అన్ని కూడా మనం చూసిన వార్తల్లో తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారుతుంది, మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయని చూస్తున్నాం. ఇంకొకటి ఇక ఎస్ఎల్బిసి టన్నల్ గురించి అయితే ఇంక అది ఎంత చెప్పినా తరగదేమో. అదిగో బయటకు అన్నారు, సురక్షితంగా తీసుకొస్తామన్నారు. సురక్షితంగా కాదు, కనీసం వాళ్ళ పార్థివ దేహాలనైనా బయటకు తీసుకొచ్చే అవకాశం ఎక్కడన్నా కనిపిస్తుందా అంటే దాని గురించి కూడా రాజకీయం మాట్లాడుతున్నారు. ఈ తప్పిదమంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే తలా తోక లేని మాటలు, అంటే కామెడీ అయిపోయింది వీళ్ళ మాటలు చూస్తుంటే. ఎక్కడ వీళ్ళకు చిత్తశుద్ధిగా అనిపిస్తలేదు. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఇదంతా ఇది అయిపోయిన తర్వాత దాన్నంటే మళ్ళీ నిబద్ధతతోటి పూర్తి చేస్తారట. ఏ రకంగా కనీసం 11 రోజులు దాటొస్తుంది, ఇంతవరకు లోపటున్న వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ రూపకంగా ఉన్నారనేది, ఏ ప్లేస్లో ఉన్నారనేది ఇప్పటివరకు కూడా సరిగ్గా గుర్తించలేని పరిస్థితిలో వాళ్ళని బయటకు తీసుకొస్తాము సురక్షితంగా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా పేర్లు ఎందుకు లేండి, కానీ ఆ పేర్లు చెప్పి కూడా దండగే. కానీ సురక్షితంగా తీసుకొస్తామని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటి వరకు దాని గురించి అధికారికంగా చెప్పకపోవడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా మేడిపండు విప్పితే ఏదో చూడ్డానికి మేలిమై ఉంటుంది, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఏమనాలిగా ఏమన్నా తక్కువ వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్న వైనం. కానీ మేము మాత్రం అంటే అందులో ఒకటి ఉంటుంది, మా ప్రభుత్వ పాలన మంచిగా ఉంది అంతే, ఒకటే మాట. నాకేం తెలియదు, నేనేం చూడలే, అంతా బాగుంది, ఇంతే. ఒక్క మాటతో సరిపెట్టుకుంటే అయిపోయింది, అంతకు మించి అంతా బాగుంది. తెలంగాణ ప్రజలు చాలా సస్యశ్యామలంగా ఉన్నారు, తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంది, తెలంగాణ ప్రజలు ప్రతిరోజు పండగ చేసుకుంటున్నారన్న ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళకు మనసులకు తెలుసు వాళ్ళకు కూడా. కానీ బయటకు మనం ఆ ఫ్లేరప్ ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రజలంతా చాలా మంచిగా ఉంది, ఇలాంటి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ల ముందు నుంచే వస్తే బాగుంటుంది అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మాట్లాడుతున్న వైనం కనపడుతుంది తెలంగాణలో. థ్యాంక్ యూ.